మీ పేరు? నా పేరు సలీం అండి. ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందన్న? ప్రభుత్వం అంటే పోయిలాగే ఉంది సార్. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు ఏం జరిగేది లేదు. ముందున మాకేది అన్ని జరుగుతూ ఉంది కానీ అన్ని జరుగుతూ ఉన్నాయి. అదే అంటే ఆయన సూపర్ 6 చెప్పాడు, అవన్నీ వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు సూపర్ 6 అన్నాడు. లేదు, మాకేం సూపర్ ఇంతవరకు తెలియదు అండి. ఎవరు వచ్చి చెప్పలేదు. మాకు వారంటీ ఉన్నప్పుడు వారంటీ చెప్తా ఉన్నారు, అన్ని వారంటీ చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరు చెప్పలేదు. మేము చేసేవాళ్ళు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది? అప్పుడు బాగుందండి. ఎందుకని? ఎందుకంటే మాకి పంచాయతీలో ఏది జరిగినా ఏదైనా వచ్చినా వార్డు మెంబర్ వచ్చి చెప్తారు. అన్ని ఆధార్ కార్డు ఇది ఏదైనా లింక్ చేయాలా, ఏదైనా చేయాలంటే వార్డు మెంబర్ చెప్పేవాళ్ళు, వాలంటీర్ చెప్పేవాళ్ళు. ఇంటికాడ భీమ్ వస్తూ ఉంది. ఇప్పుడు భీమ్ ఈడలేదు. 3 కిలోమీటర్లు పోవాలా భీమ్కి. ఇంతవరకు భీమ్ తెచ్చుకోలేదు. ఇప్పుడు ఆడవాళ్ళు పోవాలా, ఆడవాళ్ళు 3 కిలోమీటర్లు నడుచుకుపోతారు. అందుకని భీమ్ కూడా తీసుకెళ్ళాలి. మరి ఆయన తల్లి ఈ అమ్మ గుడి తల్లికి వందనం ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు, అది వస్తుందా మీ పిల్లలకి? అంటే అప్పుడు పడింది, ఇంతవరకు పడలేదు. ఇప్పుడు పడుతుంది. ఎప్పుడు పడింది? మాట ఏ గవర్నమెంట్లో పడింది? జగన్ ఉంటే అప్పుడు పడింది. మా పాపకి పడింది. ఇప్పుడు పడలేదు. ఇస్తారని నమ్మకం ఉందా? నమ్మకం అంటే నమ్మకం లాగే పని చేయలేదు కదండి. ఇట్లా నమ్మాలి. మరి ఆయన పవన్ కళ్యాణ్ ఆయన చంద్రబాబు నాయుడు పథకాలకు నేను గ్యారంటీ అన్నాడు కదా సార్. ఆయన మాటలు ఎందుకు సార్? ఆయన ముందు కూడా హర్షపాలెంలో వాళ్ళ పార్టీ వచ్చినప్పుడు నేను అడిగినాను, మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు వచ్చినారంటే నేను తెలుగుదేశం పార్టీ కాదు అన్నారు. ఇప్పుడు ఎక్కడ పోయినారు? ఏడ ఉన్నారు? పవన్ కళ్యాణ్. ఆ సినిమా తీస్తూ ఉంటే వాళ్ళకి మానము గౌరవం మర్యాద అన్నీ ఉంటుంది. వచ్చి దీనికి రాజకీయ నాయకులు పెడతారు. అసలు ఆయన ఏం మాట్లాడతారో ఆయనకి తెలియదు. ఒకసారి ఒట్టేస్తారు, ఒకసారి వీళ్ళు మాకు తల్లి అంటారు, ఒకసారి వాళ్ళనే విరోధిగా అంటారు. ఇది సినిమా యాక్టింగ్ కాదు, ఇది రియల్. కొంచెం నేర్చుకోమని. మరి ఎలాంటి లీడర్ అయితే మీకు బాగుంటుంది అంటారు? మాకు జగనే కావాలండి. జగన్ అంటే నీతి నిజాయితీగా మాట్లాడేవాడు. అబద్దులనే ఆయనకి తెలీదు. ఆయన చేసే తర్వాత చెప్తారు ఏదైనా. ఈ మన చంద్రబాబు ఏంటంటే ముందే చెప్తారు, ఏమే వచ్చే ఎలక్షన్కి గెలుస్తారో అప్పుడే చేస్తారు. అంటే 2025కి ఆయన ఏం చేయరు. వాళ్ళు 2030 వస్తారు చూడు, అప్పుడు ఆయన చేస్తే సిలిండర్ 3 అన్నాడు కదా, అవన్నీ వస్తున్నాయా? సిలిండర్ 3 ఒకటి వచ్చిందండి. అది కూడా మేము డబ్బులు కట్టినాం. ఆయన ఇచ్చింది ఏంటి? అది కూడా మేము డబ్బులు కట్టినాం. మా అకౌంట్కి పడలేదు కదా. 830 రూపాయలు ఏదో మేము కట్టినాము. కట్టే ఆ సిలిండర్ మీకు ఫ్రీగా వచ్చింది అని చెప్పినారు. మా అకౌంట్కి పడలేదు. నేను నక్కలు ఎస్టీ వాళ్ళు. నా పేరు నక్కలు ఎస్టీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళు మాకు సగం అలీబాబా నక్కలు కానీ సంఘం పెర్సెంట్. నేను 40-50 సంవత్సరాల నుంచి ఉన్నామని మేము కాపురం ఉన్నాము. పక్క ఇల్లు కట్టుకున్నాము, రేషన్ కార్డు చేసుకున్నాము, ఆధార్ కార్డు మాకు ఏమి లేకుండా అప్పుడు అన్నీ బాగా నిజాయితీగా ఉన్నాము. బడి కట్టుకున్నాము, బడిలో చదువుతున్నారు పిల్లకాయలు బాగా నీట్గా పోతాం. ఈ పర్పస్ నుంచి వచ్చింది మనకు చంద్రబాబు నాయుడు వచ్చేది సార్. ఇంతవరకు మాకు ఏ సహాయం లేదు. మా ఇల్లు పక్క బిల్డింగ్ కట్టించింది, పక్క బిల్డింగ్ జరిగింది. ఈ పరిస్థితిగా మాకు రోడ్డు పైన నిలబడి కూర్చోపెట్టేసినారు. ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. మాకు ఎవరు సహాయం చేసేది? మాకు చేసేది బాధ్యత ఎవరు? మా నక్కలేసి వాళ్ళకు ఎవరు చేసేది? మాకు మీది తప్ప మాకు ఎవరు చేసేది? చంద్రబాబు నాయుడు వచ్చారు కదా, ఈ చంద్రబాబు నాయుడు తరఫున మాకు ఏమి చేశారా? జగన్ ఉన్నాడు. జగన్ నాకు బాగా సహాయం, మాకు మా నక్కల వాళ్ళకి ఏది మాకు తక్కువ చేయలేవు, బాగా చేశాడు. వాడు దేవుడు పుణ్యంగా బాగా ఉంటాడు. ఇప్పుడు ఈ పథకం వచ్చింది తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మాకు ఇది సంసారం జరుగుతూ ఉంది. ఇంతవరకు యా పథకం మాకు రావటం లేవు. మా నక్కలు ఎస్టీ వాళ్ళు మా ఇల్లు ఉన్న ఇల్లుకు 50-60 సంవత్సరాలు ఉన్న ఇల్లు కూడా పగలగొట్టేశారు.
రోడ్డు పైన కూర్చోపెట్టేసినాం. మాకు ఏం ఆదాయం చేస్తున్నారు? మాకు ఈ మాదిరిగా పరిస్థితిగా కూర్చున్నాం. మేము ఎవరికో పాపం చేసినాము, ఎవరికి మేము కర్మం చేసినాము, ఈ మాదిరిగా చేపించింది మీరే పెద్దవాళ్ళు చేశారు. ఇప్పుడు పెద్దవాళ్ళు మాకు చేసేది సగా చంద్రబాబు నాయుడు గారు మాకు చేసేది పరిస్థితి బాగా.